ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈఏపీ సెట్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈఏపీ సెట్ యొక్క అప్డేట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే మైనారిటీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కొన్ని చేంజెస్తో. అండ్ అలాగే ఇక్కడ లాస్ట్ ర్యాంక్ 2023కి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటిది రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరైతే ఒకటి గమనించాలి. హెచ్ఎల్సీసీ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ఏంటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మనకి హెచ్ఎల్సీస్ అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటివి అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అంటే మనమైతే కౌన్సిలింగ్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే మనం హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. అంటే చూసింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో మనమైతే సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేసేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. అది తీసుకొని వచ్చి మనమైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. లైక్ ఇంకా ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ మనం ఆర్ఓసి తీసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ జరగాలి. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్స్ జరగాలి. ఆ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. ఆ తర్వాత మీకు క్లాసెస్, ఓరియంటేషన్ ఆఫ్ క్లాసెస్ ఆర్ సెకండ్ ఫేజ్కి వెళ్ళడమా లేదా అనేది మీరు అయితే చూస్ చేసుకుంటారనమాట. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి నేను మీకు సింగిల్ టిప్స్లో అంటే ఎలాంటి మెంటర్షిప్స్ కావచ్చు, ఎలాంటి డబ్బులు పే చేయండి నాకు ఇక్కడ ఇవ్వండి అది ఇదని నేను చెప్పి మీకు అట్లా ఏం చేయను. సో ఫ్రీ ఆఫ్ గైడెన్స్లో మనకి అంటే చాలా మందికి ఏంటి అంటే ఫ్రీగా దొరకట్లేదు విద్య అనేది ఆలోచన పరంగా నేనైతే ఫ్రీగా అయితే ఇస్తున్నాను గైడెన్స్. సో ఫర్ దట్ మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే. ఎందుకంటే ఆన్ టైంలో నా కంటెంట్ మీకు దొరకాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే మనం హెల్ప్ లైన్ సెంటర్ చూద్దాం. సో ఫ్రెండ్స్ జస్ట్ నిన్న నైట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇక్కడ కనిపిస్తున్న హెల్ప్ లైన్ సెంటర్స్ యొక్క లిస్ట్. సో ఇక్కడ చూడండి, మనకి ఇది మీరు ఫేక్ అనుకోవచ్చు, కాకపోతే 2024 అడ్మిషన్కి సంబంధించింది. ఇక్కడ నేమ్ అన్ని చేంజ్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అయితే ఇచ్చారు. సో మనకి స్లాట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, నేమ్ ఆఫ్ ద సెంటర్స్ ఏంటి, హెల్ప్ లైన్ సెంటర్స్, మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్స్ ఏంటి, మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సెంటర్స్ ఏంటి, అండ్ వెరిఫికేషన్ ఎన్ని డేస్ జరుగుతుంది, అండ్ మీ కేటగిరీస్ ఏంటి అనేది మొత్తం అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇది మీరు అర్థం చేసుకోనికి కొంచెం ట్రై చేయండి. తర్వాత మనం డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ అవర్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వచ్చేసి ఒక కోడ్ ఉంటుంది, అండ్ హెల్ప్ లైన్ సెంటర్ యొక్క నేమ్ ఉంటుంది, అండ్ ప్లేస్ ఆఫ్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కండక్టింగ్ దిస్, ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత స్లాట్స్ ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉన్నాయో కనిపిస్తుంది, అండ్ కేటగిరీస్ కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్లో ఉంది, అండ్ సెకండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బెల్లంపల్లిలో ఉంది. ఇక్కడ ఇది మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి, ఇక్కడ కనిపిస్తున్న బెల్లంపల్లి రీజియన్లోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో కాకపోతే వీళ్ళు ఫర్ దట్ దే హ్యావ్ టు రిజిస్టర్ ఫస్ట్. సో దాని కొరకు అయితే ఫస్ట్ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. స్లాట్స్ బుక్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో స్లాట్స్ వచ్చేసి 29th జూన్ అండ్ టు జూలై 2nd వరకు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఎన్ని మనకి 29, 30, 1st అండ్ 2nd అంటే 4 days అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ వచ్చేసి 4 days నడుస్తుంది. సో 4 days నడుస్తుంది కాబట్టి మనము ఇప్పుడు ఫస్ట్ రోజున రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో మనకి 4 days జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ డే 1 రోజున రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఫ్రెండ్స్. డే 1 రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారో అంతమంది 4 daysకి బుక్ చేసుకుంటారు. సో నేను అందుకే చెప్తున్నాను, మీరు ఎంత తొందరగా ఈరోజు ఒకరోజు మనకి ఆ రోజున 27th రోజున మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారనుకోండి. సో అదే రోజున మీరు మార్నింగ్ 10కి ఓపెన్ చేస్తే 10కి ఇంకా బుక్ చేసేసుకోవాలి, స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. సో ఆ రోజు ఇంకా 1 or 2 hours అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూస్తే మీకు ఈ 4 days యొక్క స్లాట్స్ ఈ రీజియన్లో ఉండవు. ఎక్కడ మంచిర్యాల ఇప్పుడు బెల్లంపల్లి రీజియన్లో ఉండవు అన్నమాట. ఇవి ఒక్క రోజున ఓపెన్ చేస్తే స్లాట్స్ అనేవి మనకి రిజిస్ట్రేషన్స్ అని ఓపెన్ చేస్తే స్లాట్ బుక్ చేసుకోనికి ఆ ఒక్క రోజునే మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 days ఉన్నాయి కదా, 4 daysకి సంబంధించినటువంటి స్లాట్స్ అనేవి బుక్ అయిపోతాయి. సో ఇక్కడ ఈ రీజియన్ మీకు రాదు. ఎవరైతే దగ్గరలో ఉంటారో పీపుల్, సో వాళ్ళకైతే ఈ రీజియన్లో రాదనమాట, ఇంకా మంచిర్యాల రీజియన్లో రాదు. సో వాళ్ళు ఏం చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిర్మల్ లేదా ఆదిలాబాద్ లేదా హైదరాబాద్ ఇటువంటి ఏరియాకి పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ఇంకా మిగతా రీజన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో
సో వాళ్ళందరికీ సంబంధించి ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఖమ్మం ఉంది. సో ఖమ్మంలో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 8 days జరుగుతుంది ఫ్రెండ్స్. 8 days ఎప్పటి నుంచి మనకు స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి? 29th to 6th జూలై వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 8 days జరుగుతాయి కాబట్టి వీళ్ళకు ఎంత కాదనుకున్న ఫస్ట్ రోజునే, నేను మళ్ళీ సెకండ్ రోజు అని చెప్పట్లేదు ఇక్కడ, నేను ఫస్ట్ రోజునే స్లాట్స్ ఏ రోజు అయితే ఓపెన్ చేస్తారో ఆ రోజునే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ రిజిస్ట్రేషన్ అయితే అదే రోజున, ఒకే రోజున అయితే మొత్తం 8 daysకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోతాయి. ఎంతో కొంత ఒక మహా అంటే ఒక 2-3 అట్లా స్లాట్స్ అయితే ఉంటాయి కానీ వేకెంట్గా, మిగతావన్నీ బుక్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలామందికి తెలుసు ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఆ రోజు 10 AM అయితే రిలీజ్ అయినాయి అనుకోండి, తొందరగా మీరైతే 11 or 12 వరకు అయితే తొందరగా మీరైతే బుక్ చేసుకోవాలి స్లాట్స్. ఓకే ఫ్రెండ్స్, స్లాట్ బుక్ చేస్తే మీకు దగ్గర ఉన్నటువంటి రీజన్లో మీకు హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఏం చేస్తారంటే ఒక ROC ఫామ్ ఇస్తారు ఫ్రెండ్స్. ROC ఫామ్ ఎందుకంటే మీరు తర్వాత ఇంకా మీ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఇస్తారనమాట. దీంతో మీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సీట్ మీకు సీట్ అలాట్మెంట్స్ వస్తాయి. సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆ కాలేజీకి వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. రిపోర్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓరియంటేషన్ ఆఫ్ క్లాసెస్ జరుగుతాయి. అంటే ఆ యొక్క కాలేజ్, మీకు వచ్చిన కాలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత క్లాసెస్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవచ్చు. తర్వాత మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, ఆ కాలేజ్ నచ్చకపోతే ఏం చేయాలి? మీరు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే తప్పకుండా మీరైతే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీరైతే తప్పకుండా ట్యూషన్ ఫీ అండ్ సీట్ అలాట్మెంట్ యొక్క ఫీ అయితే పే చేయాలి. గుర్తుపెట్టుకోండి, ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందో అంత పే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ యొక్క లిస్ట్ యొక్క ఫీ అయితే పే చేయాలి. సో ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందంటే చెప్పనా ఫ్రెండ్స్, నాకు తెలిసి మ్యాక్సిమం అంతే. లాస్ట్ ఇయర్ అయితే SC వాళ్ళకి 5,000 ఉంది అండ్ BC/OC వాళ్ళకి 10,000 అయితే ఉంది. ఓకేనా? సో అది అయితే దగ్గర పెట్టుకోండి. ట్యూషన్ ఫీ పే చేయకపోతే మీ అడ్మిషన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఫేజెస్ కూడా వెళ్ళలేరు. ఓకేనా? ఇక్కడ అన్నీ ఉన్నాయి. మనకి ఇంకోటి ఏంటంటే మరొకటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉన్నాయో, చూడండి ఇక్కడ మనకైతే కనిపిస్తుంది NCC, స్పోర్ట్స్, CAP అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ ఆంగ్లో ఇండియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీకైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ స్లాట్స్లో బుక్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు స్పెషల్గా అయితే మాసప్ ట్యాంక్ దగ్గర అయితే ఉంటుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడైతే మీరైతే స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. సో ఎందుకు అంటే మనం ఇక్కడ మిగతాది చూస్తారు కదా, ఇది చాలా ఫిల్ అయిపోతాయి, చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. అందుకోసం అట్లాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరైతే ఇక్కడికి వెళ్ళేసి డైరెక్ట్ మీరు తక్కువ మంది ఉంటారు కాబట్టి మీరైతే కండక్ట్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ లేకుండా అంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే మీ సీట్ అయితే 2024కి సంబంధించినటువంటి EAP సెట్ రాయనట్టే అండ్ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయనట్టే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోండి మనకైతే TG EAP సెట్ 2024 యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే జరుగుతాం. సో ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుసు, మీరు స్కిప్ చేయబోతున్నారని నాకు తెలుసు. కాకపోతే ఆగండి, వెయిట్ చేయండి, ఒక్క విషయం చెప్తాను. సో ఫస్ట్ ఫేజ్కి అయితే మనకైతే ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి? సో మనకు 27th జూన్ to 5th జూలై వరకు అయితే ఉందన్నమాట. సో ఏంటి, మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ కోసం అయితే స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు ఇవన్నీ అయితే జరుగుతాయి కదా, ఇవన్నీ వచ్చేసి 27th to 5th జూలై వరకు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతాయి? సో మనం ఇందాక చూసాం. సో ఇవన్నీ అయితే అవసరం లేదు. మనకి సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు జరుగుతాయి? ఇప్పటివరకు మనం హెల్ప్ లైన్ సెంటర్స్లో ఏం చేస్తాం అన్నది అన్నీ చూసుకున్నాం. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే హెల్ప్ లైన్ సెంటర్స్లో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిన తర్వాత మీ యొక్క ROC ఫామ్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్లైన్లో ఇస్తారనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఇక్కడ చూడండి మీకు సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి 12th జూలై రోజున వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. అంటే ట్యూషన్ ఫీ వచ్చేసి మీరు పే అయితే చేయాలి. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్, మీకు వచ్చిన కాలేజీలోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే అండ్ మీకు ఏ కాలేజీలో వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ట్యూషన్ ఫీ కావచ్చు అండ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే పెండింగ్ ఉన్నవి ఇవ్వడం కావచ్చు అండ్ అలాట్మెంట్ లిస్ట్ ఇవ్వడం కావచ్చు. చేయకపోతే కనుక మీ యొక్క సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది వితౌట్ ఎనీ ఇంటిమేషన్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళైతే సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో మీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో కనుక మీరు రిపోర్టింగ్ చేస్తేనే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే మీ సీట్ అక్కడితో క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.
సో ట్యూషన్ ఫీ పే చేయకపోయినా, అలాట్మెంట్ లిస్ట్ ఇవ్వకపోయినా, రిపోర్టింగ్ చేయకపోయినా మీరు ఫస్ట్ ఫేజ్కి కావచ్చు, మీకు ఏ ఫేజ్లో అయితే వస్తుందో ఆ ఫేజ్లో, సో మీరు నెక్స్ట్ ఇంకా సబ్సిక్వెంట్ ఫేజెస్లో పార్టిసిపేట్ చేయనట్టే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదేవిధంగా సెకండ్ ఫేజ్ కూడా అలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలా అంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ మన ఫస్ట్ ఫేజ్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, డైరెక్ట్ మీరు ఏం చేస్తారు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్లో అదేవిధంగా మీరైతే హెల్ప్ లైన్ సెంటర్స్ బుక్ చేసుకొని అలా వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి సర్టిఫికేట్స్ అయితే ఏమేమి కావాలో మీరు అది ఆల్రెడీ చూసాం కదా. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ అవితో పాటుగా 2024కి సంబంధించినటువంటి EAPSET యొక్క ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి తప్పకుండా. అండ్ క్యాస్ట్, ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేవి కొత్త ఉంటేనే బెటర్. అండ్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. అండ్ టీసీ ఇప్పుడు హెల్ప్ లైన్ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న టైం కావచ్చు, వెరిఫికేషన్ చేసుకున్న టైం కావచ్చు, లేకపోయినా పర్లేదు, తర్వాత అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అయితే మీ యొక్క బోనఫైడ్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని పెట్టుకోండి. అండ్ నేను మళ్ళీ మీకు డీటెయిల్ అనాలిసిస్తో వస్తాను. ఏంటి అంటే ఫ్రెండ్స్, కొన్ని మార్పులు చేర్పులు అయితే చాలా చేశారు. ఎలా అంటే కొంచెం ట్యూషన్ ఫీ విషయంలో అయితే కొంచెం చేంజెస్ అయితే జరిగాను. లాస్ట్ ఇయర్ అయితే 5,000 ఫర్ SC/ST వాళ్ళకు ఉండే ట్యూషన్ ఫీ. అండ్ నెక్స్ట్ BC వాళ్ళకి అండ్ OC వాళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ అయితే ఉండే అనమాట. సో ఈ ఇయర్ ఎంత ఉంటుందో తెలియదు. అండ్ సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ ట్యూషన్ ఫీ వచ్చేసి మీకైతే రిఫండ్ అయితే అవుతుందన్నమాట, మళ్ళీ మీ అకౌంట్లోకే వస్తుంది. బట్ ఆ ట్యూషన్ ఫీ పే చేసేది ఎలా ఉండాలంటే మీ యొక్క అకౌంట్తో అయితే పే అయితే చేయాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రిఫండ్ వస్తుంది. మీరు ఇప్పుడు ఇన్ కేసు ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి రిపోర్టింగ్ మీరు ఆ ట్యూషన్ ఫీ కనుక పే చేస్తారనుకోండి, సో ఆ రిఫండ్ అనేది వాళ్ళకే వస్తుంది. వాళ్ళకి ఎంతగానో బంచ్ ఆఫ్ ఏంటి ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు చూసుకోలేరనమాట. మళ్ళీ మీరు 10,000 రూపీస్ లాస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా న్యూదే ఉండాలి. అట్లా అయితేనే మీకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అది కూడా 1/1/2024 తర్వాత తీసింది మాత్రమే అయి ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడా మీకు వర్తించాలంటే 1/1/2024 తర్వాత తీసిందే అయి ఉంటే బెటర్. బెటర్ కాదు, అదే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఓల్డ్ ఉన్నా పర్లేదు. ఓకేనా, సో ఇవన్నమాట. మళ్ళీ నేను డీటెయిల్ అనాలిసిస్తో మీ ముందుకైతే వస్తాను. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయి ఉంటే సో అవన్నీతో వస్తాను. ఫర్ దట్ మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి అయితే చాలా క్యూరియస్గా ఉండండి. ఎందుకు అంటే వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి తర్వాత మళ్ళీ మీరైతే ఆ స్లాట్స్ అయితే అవైలబుల్గా లేకపోతే మళ్ళీ మీకు వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అండ్ వేరే డేట్స్ వస్తుంది. సో అట్లా ఎందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ప్లీజ్ మీరైతే కొంచెం అయితే కాషియస్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరైతే ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్తో అయితే పంచుకోండి, షేర్ అయితే చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఎలాంటి మెంటర్షిప్కి డబ్బులు అయితే తీసుకోవట్లేదు, ఫ్రీగా మన వీడియోస్ని చూసి కేవలం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకైతే కంటెంట్ అయితే పూర్తి మెంటర్షిప్ కంటే ఎక్కువ కంటెంట్ అయితే మీకైతే అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.